1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ప్యాడ్స్ విషయంలో మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలో కొన్ని యాడ్స్ చూస్తున్నాం మనము. ఫాదర్ అండ్ డాటర్ యాడ్ మీరు చూసారో లేదో మరి. అందులో డాటర్ వచ్చి ఈ విషయం ఇట్లా చెప్తే ఫాదర్ ఇమీడియట్లీ వెళ్ళి తీసుకురావడం, అంటే ఒక అవేర్నెస్ గా ఉండాలి. అదేదో పెద్ద ఇదన్నట్టు, సీక్రెట్ అన్నట్టు, అది ఎవరికి అనిపించకూడదు. ఒకవేళ ఇంట్లో అబ్బాయి ఉన్నాడు అనుకోండి, మగపిల్లడు ఉన్నాడు అనుకోండి, అరే వాడు ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, అన్నయ్య ఉన్నాడు, కవర్లో పెట్టుకుని తీసుకెళ్ళు, అది కూడా బ్లాక్ కవర్లో పెట్టుకుని తీసుకెళ్ళు, దాస్తూ తీసుకెళ్ళు, ఎదురుగా పెట్టకది, గమ్మునే అన్ఎక్స్పెక్టెడ్ ఎప్పుడైనా ఇంట్లో అది ఎదురుగా కనబడినా కూడా హే తీ అది అక్కడ ఏంటి అలా ఎదురుగా పెట్టేసావేంటి అనే మదర్స్ చాలా మంది ఉన్నారు. తల్లులే కాదు, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అంటే ఇంకా కొంతమందిలో ఈ అవేర్నెస్ అనేది రావటం లేదు. అసలు ఎందుకు దాయాలి, వాటిని చెప్పాలి కదా, ఇది ఇది అని చెప్తే తప్పేంటి? అంటే అందరి విషయంలో కాదు, కొంతమందికి అవగాహన ఉంది, కొంతమందికి ఇంకా అవగాహన రావట్లేదు. మిమ్మల్ని అడిగితే ఒకసారి, అంటే ఒకప్పుడు ప్రతిదీ కూడా ఆడపిల్లల పెంపకం ఒక సపరేట్గా ఉండేది కాబట్టి అమ్మాయిలు కాస్త దాగి ఉండాలి, అమ్మాయిల విషయాలు అబ్బాయిలకి తెలియకూడదు, అదేంటంటే సభ్యత బాగుండదు అన్నట్టుగా ఆడపిల్లల్ని కొంచెం గోప్యంగా ఉంచేవారు ఏ విషయమైనా సరే. ఈవెన్ ఇక తప్పనిసరిగా మెచ్యూర్ అయిన సందర్భాల్లో మాత్రం ఇక తెలిసేది ఇంట్లో అంతవరకే. ఇక దానికి బిఫోర్ ఆఫ్టర్ ఏమి కూడా మగపిల్లల జోలికి కూడా వెళ్ళేవి కాదు విషయాలు. అయితే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతము అది తెలిసినందువల్ల లాభం కానీ నష్టం కానీ రెండూ లేవని నా ఉద్దేశం. తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, తెలియని వాళ్ళు కూడా ఉండుంటారు. మరి తెలిసి ఉన్న వాళ్ళు కూడా ఎటువంటి వాళ్ళ ప్రవర్తనలో కానీ ఏదన్నా అపకారం తలబెట్టే విషయంలో కానీ ఏమన్నా తగ్గుతున్నారా? తెలియనంత మాత్రాన వాళ్ళు ఇంకో విధంగా ఉంటున్నారా అనేది ఎక్కడా మనకి రుజువులు సాక్ష్యాలు ఉండటం లేదు. అంటే ఏంటంటే ప్రతి చోట అది ఉంటుంది ఇది ఉంటుంది, వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు అన్నట్టుగా తయారైంది సమాజం. కాకపోతే ఏంటంటే ఇంట్లో అయితే మాత్రం ఒక అక్క ఉంది, ఒక చెల్లి ఉంది, అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు. ఉన్నప్పుడు ఆడపిల్లల కష్ట సుఖాలు తెలుసుకోవాలి అనే క్రమంలో మగపిల్లలకి కూడా అవగాహన కల్పించడంలో తప్పు లేదు. ఎందుకంటే అది అది దాచిపెట్టడము లేకపోతే ఇంకో విధంగా వాటిల్ని కవర్ చేసి తీసుకెళ్ళడము అనేది మీరు అడిగారు. అది దేనికేనంటే స్పెసిఫిక్గా ఓహో ఇది అని ఇప్పుడు బయట నుంచి ఏదైనా కావాలన్నప్పుడు ఇప్పుడు నవేడేస్ ఏంటంటే ఆర్డర్ చేసుకుంటున్నారు. కొంతకాలం ముందు వరకు వెళ్ళి ఎవరైనా తేవాల్సి వచ్చేది, లేదా తనే వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది. అలాంటప్పుడు అలా కవర్ చేసి తీసుకురావటం అనేది జరిగేది. ఎందుకంటే ఒక అబ్బాయి తీసుకొస్తున్నాడు కాబట్టి మన సమాజ పరిస్థితులు ఇంకా అంత అడ్వాన్స్గా లేవు కాబట్టి అబ్బాయి ఏంటి అవి తీసుకెళ్తున్నాడు అంటే అమ్మకి కానీ భార్యకి కానీ ఆడవాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే వాడు ఆడంగి వాడి కింద లెక్క. మగాడు ఈ పనులు చేయటం ఏంటి? ఇప్పటికీ ఉన్నారు మేడం, ఉన్నారు కొంతమంది ఉన్నారు. నువ్వు తెస్తున్నావు ఏంట్రా అనే వాళ్ళు చాలా మంది, ఎన్విరాన్మెంట్ ని బట్టి ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ మన ఇంట్లో విషయం తీసుకుందాం. ప్రత్యేకంగా అన్నదమ్ములు ఉన్నారు, తండ్రి ఒక వయసు వచ్చిన తర్వాత పెద్ద ఆయన అవుతారు, తర్వాత అన్నదమ్ములు చూసుకోవాలి కదా. మరి సహాయం ఎలా చేస్తారు? కష్టంగా ఉంది, తను వెళ్ళలేదు, ఆర్డర్ చేస్తే అవుతుంది, ఏదో సంథింగ్ ఏదో పరిస్థితి కొంచెం తెచ్చిపెట్టమని అన్నప్పుడు ఆ స్వేచ్ఛ పెంపకంలో ఉండాలి. ఇప్పుడు ఏదన్నా ఒక బుక్ తెచ్చిపెట్టు, లేకపోతే నాకు ఫలానా వస్తువు కావాలి తెచ్చిపెట్టు అన్నంత ఫ్రీగా ఇది కూడా నాకు నీడు అన్నయ్య తమ్ముడు ఇది కొంచెం తెచ్చిపెట్టు అనేటట్టుగా ఉండాలి. అంటే వాళ్ళ పెంపకం కానీ వాళ్ళ బాండ్ కానీ అలా ఉండాలి. కష్ట సుఖాలని సమానంగా ఒకళ్ళు చూసే దృష్టి వాళ్ళల్లో ఉండేటట్టుగా పెంపకం కూడా అలా ఉండాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అక్కకి ఏం కావాలో చూడరా, చెల్లికి ఏం కావాలో చూడరా అని అప్పచెప్తూ ఉండాలి పనులు. ఇది నేను కొన్ని సందర్భాల్లో షేరింగ్ అనే దాని కింద చెప్పాను, ఇది కూడా దాని కిందకే వస్తుంది. కష్టమే కదా ఈ విషయము. ఇప్పుడు కదలలేకపోతారు, వెళ్ళలేకపోతారు, అత్యవసరం అన్నప్పుడు తేవడంలో తప్పలేదు. కొన్ని మూవీస్లో కూడా మనకు చూపించారు, లవ్ చేసుకొని ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి ఇబ్బంది కలిగినప్పుడు అతను వెళ్ళి తీసుకొస్తాడు. ఇదేంటంటే సమాజానికి నేర్పడమే కదా. ఒక మంచి నేర్పినప్పుడు తీసుకోవడంలో తప్పే ఉంది, ఇందులో సిగ్గేముంది లేదు. ఇది నీడ్. ఆ సమయంలో ఎవరు తెచ్చేవాళ్ళు లేరు అన్నప్పుడు వెళ్ళాలి, దూకాలి. ఆ సమయానికి ఏముంది ఇందులో, ఒక హెల్ప్, మా చెల్లి, మా అక్క, నా భార్య, ఇలా ఆలోచన చేసినప్పుడు అలాంటిది ఏముండదు. ఇలా మార్పు అనేది వస్తే సమాజం మొత్తానికి మార్పు వస్తుంది. అదందరూ కూడా సామాన్యంగా సాధారణంగా తీసుకుంటారు ఇంకా ఆ విషయాన్ని. లేకపోతే ఇది ఇలాగే సాగుతూ ఉంటుంది అనమాట. అంటే దూరంగా ఉండాలి. ఇంకా మనం కొంచెం వెనక్కి వెళ్తే ఇలాంటివి కూడా ఉండేవి.
బయటికి రాకూడదు అనేసి ఆ 3 days నువ్వు అసలు జాగ్రత్తగా ఉండాలి, ఏది ముట్టుకోకూడదు, ఏం టచ్ చేయకూడదు. ఇప్పటికీ ఉన్నారు మేడం. కొంచెం ఊర్లో వెళ్తే చూడండి, నేను కూడా చూస్తున్నాను. ఊర్లో వెళ్ళాం అనుకోండి, అస్సలు ఏ పనులు చేయరు. ఏదైనా ముట్టుకున్నాం అనుకోండి, అమ్మ ముట్టుకోవద్దు, మళ్ళీ అవన్నీ కడుక్కోవాలి, అవన్నీ వాష్ చేసుకోవాలి అని చెప్పేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఇంత టెక్నాలజీ వస్తున్నా కూడా చూడండి, ఈ పీరియడ్స్ టైంలో టచ్ చేయొద్దు, 3 days అట్లా జాగ్రత్తగా ఉండాలి. అంటే సైన్స్ అంతా పెరుగుతుంది కదా, సైన్స్ వస్తుంది, టెక్నాలజీ పెరుగుతుంది, ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటే ఇది సైన్స్ పరంగానే చెప్పింది నవీన. ఇది కాకపోతే కొంచెం పూజా పునస్కారం ఉన్న ఇళ్లలో, మా ఇళ్లలో కూడా మడితాడి పూజ చాలా ఎక్కువగా ఉండేది. అయితే అప్పుడు ఏంటంటే పూజ చేసుకునేటప్పుడు మనం తినకుండా పూజ చేస్తాం. తర్వాత ఏదన్నా వంట చేస్తున్న చేతులతో వెళ్ళి దేవుడి సామాన్లు ముట్టుకోవడం, పూజ సామాన్లు ముట్టుకోవడం అనేది చెయ్యము. కాబట్టి అందులో భాగంగానే ఈ సమయంలో కొంచెం దూరంగా పెట్టేవారు, పూజలు కూడా ఆ టైంలో తగ్గించేవారు. అయితే ఇదే సమయంలో వాళ్ళకి రెస్ట్, సైంటిఫిక్గా చెప్పాలంటే రెస్ట్, వాళ్ళకి శారీరకంగా కొంచెం నొప్పులు అలా ఉంటాయి కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది, అనీజీగా ఉంటుంది, కదలలేకపోతారు కాబట్టి రెస్ట్ కూడా. ఆ టైంలో మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా భర్తలు వండి పెట్టేవారు పాతకాలంలో. ఎంత బాగా అర్థం చేసుకున్నారో చూడండి. విడిగా ఎలా చూసేవారో పక్కన పెడితే, ఈ టైంలో మాత్రం మగవాళ్ళు వండి పెట్టేవారు 3 రోజులు కూడా. చక్కగా ఒక ప్లేట్లో వడ్డించి తీసుకొచ్చి అక్కడ పెడితే ఆవిడ తినేది. మరి అలా ఉండేది. ఇప్పుడు తింటున్నావా, నిద్రపోతున్నావా, నువ్వేం పని చేస్తున్నావు అనే స్టేజ్లో ఇంకా ఉన్నారు. ఆ రోజుల్లోనే భార్యను కూర్చోబెట్టి వండి పెట్టిన మగవాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఈ రోజుల్లో భార్య ఒంట్లో బాగోపోతే బయట నుంచి తేనా అంటాడనమాట. ఒక అర్ధపూట అయిన తర్వాత కొంచెం బియ్యమో కొంచెం పప్పు పెట్టలేరా, చేయటానికి ఈగో అన్నమాట. అమ్మో నేను చేసేసే. మరి ఆ రోజుల్లో వండి పెట్టారుగా, 3 రోజులు 4వ రోజు స్నానం అయ్యే వరకు పెట్టేవారు. మరి రెస్ట్ ఇచ్చేవారు, ఏది కావాలని అందించాలి, అది ముట్టుకోకూడదు, ఇది ముట్టుకోకూడదు, పూజా పునస్కారం నీళ్ళల్లో అనేవారు. అది వాళ్ళ నమ్మకం, వాళ్ళది, మనం ఆ జోలికి వెళ్ళొద్దు. మరి అలా అంటప్పుడు ప్రతిదీ అందించాలి. ఈవెన్ పెన్ను కావాలన్నా పెన్ను ఇవ్వాలి, అక్కడ బుక్స్ ఉన్నాయంటే బుక్స్ తీసుకొచ్చి ఇవ్వాలి, కాలేజ్కి వెళ్ళాలంటే బుక్స్ అన్నీ వాళ్ళు ఇస్తే పట్టుకొని వెళ్ళేవాళ్ళు. అట్లా అనమాట. టచ్ చేయకూడదు ఏమి. మరి ఇప్పుడు మీరు అన్నారు ఇంత అడ్వాన్స్ అవుతున్నాము, అన్ని టెక్నాలజీ మారుతుంది కాబట్టి అది మనం మారుతున్నా కూడా రెస్ట్ కావాలా వద్దా నవీనా? మరి ఇప్పుడు కూడా 3 రోజులు ఇంట్లో కూర్చోబెట్టాలా వద్దా రెస్ట్ కోసం? మరి ఉద్యోగాలు ఎందుకు చేపిస్తున్నారు? ఆడవాళ్ళ మీద జాలిదయ లేకపోయినట్టే కదా. మరి ఒక మిషన్ లాగానో లేకపోతే మీ పని మీకు అవ్వాల్సిందే అన్నట్టు జాబ్స్కి పిలుస్తున్నారు కదా. అంటే జాబ్లో ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను. మరి వాళ్ళకి రెస్ట్ ఏది లేదు కదా. మరి అక్కడెక్కడుంది జాలి, మానవత్వం లేదు. మరి కాలేజ్కి వెళ్ళే పిల్లలు అనుకోండి, వాళ్ళ సబ్జెక్టు వాళ్ళ క్లాసులు చూసుకుని సిలబస్ మానేస్తే వాళ్ళు మానేసి ఇంట్లో కూర్చోవచ్చు. మరి ఏ రకంగా చూసుకున్నా ఇప్పుడు ఇంట్లో కూర్చోబెట్టి రెస్ట్ అయితే ఇవ్వట్లేదు కదా. టెక్నాలజీ పెరిగినా బాడీ సిస్టమ్ అదేగా నవీనా. మరి బాడీకి రెస్ట్ కావాలి కదా. చాలా అసలు కదలలేని పరిస్థితి ఉంటుంది ఒక్కొక్కరికి. మరి కాసేపు పడుకోవాలనిపిస్తుంది. ఎలా? కాలేజ్కి వెళ్ళాల్సిందే, జాబ్కి వెళ్ళాల్సిందే అని అంటే ఇక్కడ ఏం మాట్లాడతారు? మరి అడ్వాన్స్ టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి రెస్ట్ వద్దు అంటారా? చేదస్తాం ఆ రోజుల్లో అన్నారు, ఇప్పుడు టెక్నాలజీ అనాలి. పేర్లు మారాయి, అదే అనుకోవాలి ఇప్పుడు కూడా, అంతే కదా. కాబట్టి ఏది పెరిగినా బాడీ సిస్టమ్ అదే ఉంది, స్త్రీ శరీరతత్వం అలాగే ఉంది. ఇది ప్రకృతి ధర్మం కాబట్టి దీన్ని ఎవరు కాదనటానికి లేదు. ఆ రోజుల్లో అయినా, ఈ రోజుల్లో అయినా, ముందు రోజుల్లో అయినా ఈ శరీరతత్వం ఇదంతా ఒకటేలాగా ఉంటుంది. కాబట్టి సైంటిఫిక్గానే తీసుకుంటే కూడా రెస్ట్ అనేది చాలా అవసరము. ఇది చాదస్తం కింద కొట్టిపారేది. ఇది చాదస్తం ఎందుకైంది? సైంటిఫిక్గానే తీసుకున్నాం కదా. రెస్ట్ కావాలి బాడీకి. ఎవ్రీ మంత్ 3 days, ఇది కూడా మనం మాట్లాడాము ఒకసారి, 3 days మనకి లీవ్ ఇవ్వాలి కంపల్సరీ అని మనం మాట్లాడుకున్నాం. మరి ఎక్కడ ఇస్తున్నారు? సో ఫైనల్గా ఏం చెప్తారు మేడం? అంటే ఈ ప్యాడ్స్ విషయంలో వచ్చేటప్పటికి అంటే ఫైనల్గా అవేర్నెస్గా మాట్లాడారు. అవేర్నెస్ అంటే నేను చెప్తున్నాను, మన ఇంటి వరకు తీసుకుంటే ప్రతి ఇంట్లో మార్పు వస్తే సమాజం మారినట్టే కదా. కాబట్టి ప్రతి ఇంట్లో తండ్రి ఉంటే తండ్రి, అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములు, ఆ సమయానికి మేనమామలో, బాబాయిలో, చుట్టపళ్ళు ఎవరన్నా అబ్బాయిలు వరుసైన వాళ్ళు వచ్చినా కూడా ఆడపిల్లల పరిస్థితిని అర్థం చేసుకోగలే మనస్తత్వంగా తయారు కావాలి అని అంటే వాళ్ళ మధ్యన బాండ్ బాగుండాలి. బాండ్ బాగుండాలంటే చిన్నతనం నుంచి కలిసి మెలిసి పెరిగే వాతావరణం వాళ్ళ మధ్యన ఉంచాలి, ఆ స్వేచ్ఛని ఉంచాలి. అంటే ఉంచాలి అని అంటే విచ్చలుడిగా వాళ్ళని చిన్న నిక్కర్లు వేసుకుని భుజాల మీద చేతులు వేసుకుని షికార్లకు వెళ్ళమని కాదు. ఇంటి వాతావరణం పెంపకం గురించి నేను చెప్తున్నా. ఉన్నప్పుడు మన కజిన్ బ్రదర్స్ వచ్చినా సరే వాళ్ళకు కూడా అర్జెంట్ అయినప్పుడు చెప్పగలిగే స్వేచ్ఛ వాళ్ళ మధ్యలో ఉండేటట్టుగా మనం పెంచాలి, వాతావరణం ఉంచాలి. ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకునే విధంగా చిన్నప్పటి నుంచి పెంచుతూ చెప్తూ ఉండాలి.
ఒక్కసారి పెద్ద అయిన తర్వాత చెప్తే వాళ్ళు చేయరు, వీళ్ళు సిగ్గుపడతారు. కాబట్టి చిన్నతనం నుంచి ప్రతిదీ తెలియజేస్తూ వాళ్ళకి అక్క కష్టపడుతుంది నాన్న, చెల్లి కష్టపడుతుంది, ఇలా వాళ్ళకి పొట్టనొప్పి వస్తుంది అని చిన్న వయసులో 10 ఏళ్ల వయసులో చెప్పామనుకోండి, వయసు వచ్చే కొద్దీ మిగతా వాళ్ళే అర్థం చేసుకుంటారు. చూస్తున్నారు కదా ఎవ్రీ మంత్, వాళ్ళే అర్థం చేసుకుంటారు. ప్రతి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇందులో బాధపడాల్సింది ఏమీ లేదు, ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు. మనం మన ఇంటిని తీర్చిదిద్దుకుంటున్నాము, మన ఫ్యామిలీ బాండ్ బాగుంది అన్న ఆలోచనతో ముందుకు కదలండి. థ్యాంక్ యూ.